హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేర్ క్రియేషన్స్. ఇవాళ మనం ఒక బ్రైడల్ క్రోషా కుచ్చు డిజైన్ ఎలా వేయాలో చూసుకుందాం. నేను మీకు లేస్ మీద వేసి చూపిస్తున్నాను. ఈ లేస్ మీద వేసిన డిజైన్స్ కూడా మనం శారీకి జాయిన్ చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేను తర్వాత మీకు చూపిస్తాను. ముందుగా ఇలా 6 స్ట్రాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకొని చుట్టుకొని ఇలా నాట్ వేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇలాంటి ఫ్లవర్ బీడ్స్ తీసుకొని, ఏవైనా సరే బీడ్స్ తీసుకోవచ్చు, ఇవే అని ఏం లేదు, ఏ బీడ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ముందుగా థ్రెడ్స్ తీసుకుని 11 నెంబర్ నీడిల్, క్రోషా నీడిల్ నెంబర్ 11, 10, 11 ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను 11 యూజ్ చేస్తాను. ఇది ఇలా వెనక్కి పెట్టుకుని థ్రెడ్ ముందు నుంచి మనం ఇలా థ్రెడ్ని అందుకోవాలి. ఇలా లోపు వస్తుంది. తర్వాత ఇలా వేసుకుంటే నాట్ పడిపోతుంది. స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొక నాట్ వేసుకుందాం. మరి లోపు అందుకుంటే ఒక లోపు వస్తుంది, నాట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. 2 నాట్లు వేసుకుంటే ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేద్దాం. 1, 2, 3 చైన్స్ తీసుకొని ఇంకొకసారి నీడిల్కి దారం చుట్టుకొని పక్కనే ఉన్న ఇలా గుచ్చుకొని థ్రెడ్ తీసుకోవాలి. అప్పుడు 3 లూప్స్ అయితే రెండిట్లో నుంచి ఒకసారి, రెండిట్లో నుంచి ఒకసారి సింగిల్ క్రోషా అంటారు. మరి ఇంకొకసారి ఫస్ట్ టైం మటుకు 3 చైన్స్ వేయాలి. ఇలా వేయడం వల్ల మనకు పొడవు ఇలా హైట్లో వైజ్లో డిజైన్ వస్తుంది. ఇంకొకసారి ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి థ్రెడ్ అందుకొని మళ్ళీ దాని పక్కకి ఇలా వచ్చి ఇలా అందుకుంటే మనం ముందు ఏ హైట్లో అయితే వచ్చిందో ఆ హైట్లోనే వస్తుంది. 3 లూప్స్ అయితే 2లో నుంచి ఒకసారి, మళ్ళీ 2లో నుంచి ఒకసారి. ఇది సింగిల్ క్రోషా. మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్ అందుకొని మళ్ళీ పక్కనే ఇలా ఇన్సర్ట్ చేసుకొని మళ్ళీ 3 లూప్స్ అవుతాయి. 2 నుంచి ఒకసారి, 2 నుంచి ఒకసారి, మళ్ళీ ఇంకొకసారి థ్రెడ్ తీసుకొని ఇన్సర్ట్ చేసి థ్రెడ్ అందుకోవాలి. 2 లూప్ల నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి థ్రెడ్ అందుకొని ఇన్సర్ట్ చేసి 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఇలా మనం 4, 6, 8 ఎన్నైనా వేసుకోవచ్చు బేస్ లైన్. నేనైతే 8 వేస్తున్నాను. ఇలా అందుకొని 3 లూప్స్, 2 లూప్స్ ఇంకోసారి, 2 లూప్స్ నుంచి ఇంకొకసారి థ్రెడ్ అందుకొని మళ్ళీ పక్కనే ఇన్సర్ట్ చేయాలి. దూరం గ్యాప్ ఇవ్వకూడదు. ఒకసారి ఇప్పుడు 8 టైమ్స్ అయింది. ఇక్కడ ఫస్ట్ కాబట్టి మనం కుచ్చు వేసుకోవడానికి స్పేస్ వదలాలి. ఒక చైన్ వేసాను, 2, 3, 4 చైన్స్ వేసి ఒకసారి దారం థ్రెడ్కు చుట్టుకొని అది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని ఇన్సర్ట్ చేసి ఇలా దారం తీసి 3 లూప్స్ అయితే 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఇంకొకసారి, అలాగే థ్రెడ్ అందుకొని పక్కనే ఇన్సర్ట్ చేసి 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇంకో 2 లూప్స్ నుంచి ఒకసారి. సేమ్ ఇది ఇక్కడ ఎలా వేసుకున్నామో అదే ఫార్మాట్లో ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ కూడా 8 టైమ్స్ వేసుకోవాలి. దీన్ని డబుల్ క్రోషా అనుకుంటాను. ఒకసారి ఇలా థ్రెడ్ చుట్టుకొని ఇలా అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. దీన్ని డబుల్ క్రోషా అంటారు.
అదే మనం 2 సార్లు ఇలా చుట్టుకున్నామనుకుంటే దాన్ని త్రిబుల్ క్రోషా అంటారు. అది కూడా మీకు ముందు ముందు డిజైన్స్‌లో వస్తుంది. ఒకసారి థ్రెడ్ చుట్టుకోవాలి. దారం అందుకొని 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. ఒకసారి థ్రెడ్ అందుకొని దారం 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి 6, 7 టైమ్ చూసుకోవచ్చు. మీకు ఇక్కడ కనిపిస్తుంది మనం ఎన్ని లైన్స్ వేసామో కనిపిస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7. ఇప్పుడు లాస్ట్ 8 టైమ్స్ వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. ఈ గ్యాప్లో మనం కుచ్చు కట్టుకోవాలి. కట్టుకోవడానికి ఇలా గ్యాప్ వదలాలి. ఇప్పుడు ఇలాంటి ఫ్లవర్ బీడ్ తీసుకొని ఇలా బీడ్ నీడిల్ తీసుకోవాలి. ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేయాలి. ఈ థ్రెడ్ని ఇలా బీడ్ ఎక్కించిన థ్రెడ్ లూప్ ఉంటుంది. అందులో నుంచి మనం దారం ఇలా లాగామంటే అది లాక్ అయిపోతుంది. అప్పుడు బీడ్ లాక్ అవుతుంది. ఇప్పుడు బీడ్ వేసిన తర్వాత ఒకసారి థ్రెడ్ చుట్టుకొని బీడ్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ వరకు చూసుకొని ఇలా మనం దారం అందుకోవాలి. సింగిల్ క్రోషా. మళ్ళీ దారం అందుకొని థ్రెడ్ 7 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. పక్కనే వేయాలి. చాలా గ్యాప్ ఇవ్వకూడదు. ఇలా పక్కనే వేసుకుంటూ సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ బేస్లైన్ ఇలా వస్తుందండి. మనకు చీర కలర్ని బట్టి థ్రెడ్స్ని చూస్ చేసుకోవాలి. థ్రెడ్ తీసుకొని సింగిల్ క్రోషా వేయాలి. 5, 6 అయింది. 7, 8. మళ్ళీ 8 సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత చైన్ వేసుకోవడానికి 3 or 4 చైన్స్ వేసుకోవచ్చు. కుచ్చు కట్టుకోవడానికి 3 or 4 చైన్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 చైన్స్ వేస్తున్నాను. తర్వాత అది ఎక్కడికి వరకు వస్తుందో అక్కడ వరకు చూసుకొని మళ్ళీ చైన్స్ వేసుకుంటూ సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. 1, 2, 3 ఇలా మళ్ళీ 8 సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు 8 సింగిల్ క్రోషా వేసిన తర్వాత నెక్స్ట్ ఒక బీడ్ తీసుకొని యాజ్ యూజువల్ ఇందాక వేసినట్టు బీడ్ ఇన్సర్ట్ చేసి బీడ్ లాక్ చేయాలి. మళ్ళీ ఒకసారి థ్రెడ్ చుట్టుకొని బీడ్ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా ఇన్సర్ట్ చేసి మళ్ళీ సింగిల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. అంతేనండి. ఇది బేస్ లైన్. మన కొంగు ఫస్ట్ శారీ సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి.
ఇలా మనం సారీ బేస్ లైన్ అంతా కంప్లీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు స్టెప్ 2 ఎలా వేయాలో చూద్దాం. ఇలా 6 లైన్స్ థ్రెడ్స్ తీసుకొని నాట్ వేసుకోవాలి. ముందు డబుల్ క్రోషా వేసాం కదా, ఆ పైనుంచి ఇలా థ్రెడ్ అందుకోవాలి. థ్రెడ్ అనుకుంటే బ్యాక్ సైడ్ ఇలా నాట్ పడుతుంది. ఇలా ముడి ఉంటుంది కాబట్టి బయటికి రాదు, లాక్ పడిపోతుంది. తర్వాత సింగిల్ క్రోషా వేసుకుంటూ రావాలి పక్కనే. మనం ఇందాక డబుల్ క్రోషా వేసాం కదా, పైన హోల్ గ్యాప్ ఉంటుంది, అక్కడ నీడిల్ ఇన్సర్ట్ చేసి దారాన్ని తెచ్చి 2 లూప్స్ ఉంటే దాంట్లో నుంచి ఇంకా ఇలా వేస్తే అది సింగిల్ క్రోషా అవుతుంది. మళ్ళీ దాని పక్కన దారాన్ని తీసుకెళ్ళి ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తెచ్చి సింగిల్ క్రోషా, మళ్ళీ దాని పక్క గ్యాప్లో నుంచి ఇంకో సింగిల్ క్రోషా, మళ్ళీ పక్క గ్యాప్లో నుంచి ఇంకో సింగిల్ క్రోషా. ఇక్కడ దాకా వేసుకున్నాం కదా, కుచ్చు కోసం వదిలిన ప్లేస్ ఇక్కడ మనం 4 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ ఈ డిజైన్ మీద గ్యాప్ ఉంటుంది కదా, డబుల్ క్రోషా గ్యాప్ మీద లాక్ చేసుకోవాలి. ఇక్కడ మనం కుచ్చు కట్టుకోవడానికి వదులుకున్న ప్లేస్. ఇప్పుడు పక్కనే ఇంకో సింగిల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇంకో సింగిల్ క్రోషా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డబుల్ క్రోషా వేసుకుంటూ 2 సార్లు దారం అందుకొని బీడ్ గ్యాప్ ఉంటుంది చూడండి, ఇక్కడ థ్రెడ్ ఉంటుంది, ఇందులో నుంచి వెళ్ళి డబుల్ క్రోషా వేసుకుంటూ రావాలి. 4 లూప్స్ ఉన్నాయి కదా, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇది త్రిపుల్ క్రోషా. త్రిపుల్ క్రోషా వేసుకున్న తర్వాత చేసి బీడ్ ఇన్సర్ట్ చేసి త్రిపుల్ క్రోషా వేసుకోవాలి. 2 సార్లు థ్రెడ్స్ తీసుకొని బీడ్ బ్యాక్ సైడ్ థ్రెడ్ ఉంటుంది, ఆ థ్రెడ్లో నుంచి అయితే దారం తెచ్చి 4 లూప్లు అయితే 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, అది త్రిపుల్ క్రోషా. మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ త్రిపుల్ క్రోషా వేసుకోవాలి. త్రీ లూప్స్ అయితే 4 లూప్స్ అయితే 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ ఒకసారి ఇలా థ్రెడ్ తీసేసుకోవాలి. మళ్ళీ థ్రెడ్ బీడ్ ఎక్కించుకొని మళ్ళీ 2 టైమ్స్ దారం తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న దారాన్ని నుంచి తీసుకెళ్ళి ఒక థ్రెడ్ అందుకుంటే 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, దారం తీసుకొని మిడిల్ తీసుకోవాలి. బీడ్ తీసుకున్న తర్వాత బీడ్ ఇందులోకి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత దారాన్ని 2 సార్లు ఇలా అందుకున్న తర్వాత బ్యాక్ ఉన్న దారంలో నుంచి ఇంకొక దారాన్ని మనం ఇలా బయటికి లాగితే 4 లూప్స్ అవుతాయి. ఇప్పుడు 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, ఇది త్రిపుల్ క్రోషా. మళ్ళీ ఇంకొకసారి బీడ్ తీసుకొని బీడ్ లాక్ చేసి రెండు
దారం అందుకొని బ్యాక్ సైడ్లో వెళ్ళి టూ లూప్స్ ఒకసారి మీరు ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కొక్క నీడిల్ తీసుకోవచ్చు. నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి 2-3 బీడ్స్ ఒకసారి తీసుకుంటే వర్క్ ఈజీ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఒక్కొక్క బీడ్ తీసుకోవడంలో ఎక్కువ టైం పడుతుంది. ఇలా 3 బీడ్స్ తీసుకున్నాం అనుకో మనం వర్క్ ఫాస్ట్గా వేసేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ త్రిబుల్ క్రోషా వేద్దాం. ఈజీ అండి వేయడం, చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. వేడిగా ఇన్సర్ట్ చేసి మళ్ళీ 2 సార్లు థ్రెడ్ అందుకొని దారం వెనక నుంచి వెళ్ళి ఇంకోసారి థ్రెడ్ అందుకుంటే 4 లూప్స్ అయితే 3 లూప్ నుంచి ఒకసారి, 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ ఒకసారి. ఇది త్రిబుల్ క్రోషా అంటారు. మనం ఇలా ఒక్కసారి దారం అందుకుంటే అది డబుల్ క్రోషా అవుతుంది. 2 టైమ్స్ దారం అనుకుంటే అది త్రిబుల్ క్రోషా అవుతుంది. మరి సేమ్ 4 లూప్స్ అవుతాయి. టెన్ బీడ్స్ పట్టాయి. 10 బీడ్స్ వచ్చిన తర్వాత అలా పక్కనే ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. సింగిల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాక మళ్ళీ 3 చైన్స్ వేసి ఇలా సింగిల్ క్రోషాస్ వేయాలి. పక్కనే 3-4 టైమ్స్ సింగిల్ క్రోషా వేసిన తర్వాత 3 చైన్స్ వేయాలి. ఇలా సింగిల్ క్రోషా కూడా వేయచ్చు, కానీ చైన్స్ వేస్తే ఈజీ తొందరగా అయిపోతుంది. 3-4 చైన్స్ వేసిన తర్వాత మళ్ళీ లాక్ చేయాలి. అక్కడ కుచ్చు కట్టుకోవడానికి ప్లేస్. మళ్ళీ సింగిల్ క్రోషా ఒక 2-3 సింగిల్ క్రోషాస్ వేయాలి. 2, 3. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డిజైన్ వేసుకోవాలి. దారం పైకి లాగి బేడ్ తీసుకోవాలి. ముందు బేడ్ తీసుకొని ఇన్సర్ట్ చేసుకోవాలి. 2 టైమ్స్ థ్రెడ్ అందుకొని బేడ్ వెనుక బ్యాక్ సైడ్ థ్రెడ్లో నుంచి దారం తీస్తే అప్పుడు 4 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి, మరి ఇంకో 2 నుంచి ఒకసారి త్రిబుల్ క్రోషా అవుతుంది. మళ్ళీ బేడ్ వేయాలి, మళ్ళీ త్రిబుల్ క్రోషా వేయాలి. ఇలా డిజైన్ని కంటిన్యూగా వేసుకుంటూ వెళ్ళాలి. 10 బీడ్స్ వేసిన తర్వాత ఒక ఫ్లవర్ ఫామ్ అవుతుంది. అలా 10 బీడ్స్ వచ్చాక త్రిబుల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. అంతే, బీడ్ ఉన్న సైడ్ డిజైన్ వస్తుంది, బీడ్ లేని సైడ్ కుచ్చు కట్టుకోవాలి. అంతే, డిజైన్ ఈజీగా 2 స్టెప్స్లో బ్రైడల్ క్రోషా కుచ్చు వేసుకోవచ్చు. ఇలాంటి డిజైన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి డిజైన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టోటల్ డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూద్దాం. ఇలా డిజైన్ కంప్లీట్ అయిపోతుంది. టోటల్ మొత్తం లేస్ మొత్తం వేసాను. ఫైనల్ లుక్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, డిజైన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మొత్తం వర్క్ కంప్లీట్ చేశాను. చాలా ఎలిగెంట్గా, క్యూట్గా డిజైన్ చాలా బాగుంది కదా. ఇలా రెడీ చేసుకున్న ట్యాజిల్స్ని మీరు శారీకి అటాచ్ చేసుకోవచ్చు. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
కొందరు శారీ కొరియర్ చేయలేని స్థితిలో ఉంటారు కదా, వారి కోసం ఇలా లేస్ మీద డిజైన్ చేసి పంపిస్తున్నాను. ఇలాంటి డిజైన్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.